పెద్దలారా మిత్రులారా ఇలా నకిలీ విత్తనాలనేవి వ్యవసాయ రంగానికి సవాలుగా మారినాయి. అదో గొడ్డలి పెట్టని చెప్పొచ్చు. సీజన్ ముందే ఈ విత్తనాలు గ్రామాన, పల్లె పల్లెకి వెళ్తా ఉన్నాయి. అన్ని రకాల విత్తనాల్లో ఇట్లాంటి పరిస్థితులున్నాయి. సో, డీలర్స్ పేరుతోని, మధ్యవర్తుల పేరుతోని, లాభాల పేరుతోని ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. ఇక రైతులకి శిక్షణా తరగతులు పెట్టి, సదస్సులు పెట్టి, ట్రైనింగ్ ఇచ్చి, అవగాహన కల్పించి, ఏది ఫేవర్‌గా ఉంటే ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. విత్తనాల తయారీ, పంపిణీ అది ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించుకొని నాణ్యమైనటువంటి విత్తనాలా కాదా ఐడెంటిఫై చేయగలగాలి. అగ్రికల్చర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మండలానికి అసలు 5, 6 గ్రామాలకు ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు మండలానికి ఒకళ్ళు సగం మంది మండలాలకు లేనటువంటి పరిస్థితి ఉంది. సో, ఇది పరిస్థితి. ముఖ్యంగా డీసీసీబీలు జిల్లా ఏమంటారు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఆ విధంగా విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ఈ నకిలీ విత్తనాలు విక్రయాలకు పాల్పడే డీలర్ల మీద, వాళ్ళ మీద, చిన్న తరహా డీలర్ల మీదే కాకుండా విత్తన సంస్థల మీద కఠిన చర్యలు తీసుకొని పీడీ యాక్ట్‌లు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేసి వాళ్ళ లైసెన్సులు కనీసం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ నకిలీ విత్తనదారులు బయటికి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉండదు. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా మిత్రులారా.